నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్. నేను ప్రియా శర్మ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం. బడ్జెట్ సమావేశాలపైనే ప్రధాన చర్చ. సంక్షేమం కొనసాగాలంటే మళ్లీ వైసీపీనే రావాలి. టీడీపీని తరిమి కొట్టాలని సీఎం జగన్ పిలుపు. నేడు జనసేనలోకి వైసీపీ ఎంపీ బాలశౌరి. పార్టీ కండువా కప్పి ఆహ్వానించనున్న పవన్. పద్మ విభూషణ్ అవార్డు వచ్చినందుకు చిరు పార్టీ. మెగాస్టార్ ను అభినందించిన సీఎం రేవంత్. నాలుగో రోజు శివబాలకృష్ణ విచారణ. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్టుగా గుర్తించిన ఏసీబీ. యశస్వి డబుల్ సెంచరీ. బూమ్రా మ్యాజిక్. 253 పరుగులకు ఇంగ్లాండ్ ఆల్అౌట్. ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 హామీల్లో ఇప్పటికే 2టిని అమలు చేయగా మరో 2ంటి అమలుపై ఈ మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. ముఖ్యంగా 500కు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాల అమలుపై ఇంద్రవెల్లి బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడంతో వాటి అమలుకు సంబంధించిన మార్గదర్శకాలపై కేబినెట్లో చర్చించి ఆమోదించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 హామీల్లో ఇప్పటికే 2ంటిని అమలు చేయగా మరో 2ంటి అమలుపై ఈ మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. ముఖ్యంగా 500కు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాల అమలుపై ఇంద్రవెల్లి బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడంతో వాటి అమలుకు సంబంధించిన మార్గదర్శకాలపై కేబినెట్లో చర్చించి ఆమోదించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి సవీన్ ఫోన్ లైన్లో అందిస్తారు. సవీన్, చెప్పండి. ఈరోజు మధ్యాహ్నం 3:30 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం సచివాలయంలో జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ప్రధానంగా పలు అంశాలపై కేబినెట్ చర్చించి వాటికి ఒక తుది రూపునిచ్చే అవకాశం మాత్రం మనకు స్పష్టంగా కనబడుతోంది. ముఖ్యంగా ఈ ఫిబ్రవరి నెలలో తెలంగాణ అసెంబ్లీకి సంబంధించి బడ్జెట్ సమావేశాలు, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది. దీనికి సంబంధించి బడ్జెట్ కు తెలంగాణ కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. అదేవిధంగా కేబినెట్ లో గతంలో తెలంగాణ స్టేట్ అంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014 నుంచి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ స్టేట్ అంటే టీఎస్ అంటూ వాహనాల పైన రిజిస్ట్రేషన్ కావచ్చు, టీఎస్ అంటూ పిలుస్తూ వస్తున్నారు. దీన్ని ఉద్యమ సమయం నుంచి టీజీగా మార్చాలి అంటూ, అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీజీగా మార్చాలంటూ డిమాండ్ చేశారు. ఈ మేరకు టీఎస్ బదులుగా టీజీగా మారుస్తూ కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ముఖ్యంగా కులగణన చేస్తామంటూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున హామీలు ఇచ్చింది. ఈ మేరకు కులగణనకు ఆమోదం తెలపనున్నట్లుగా తెలుస్తోంది. ఇక రాష్ట్రంలో ప్రధానంగా కొత్త హాస్పిటల్స్ తో పాటు రాష్ట్రంలో అందుతున్నటువంటి వైద్యం, అదేవిధంగా ఐటీ అభివృద్ధి, టౌన్షిప్ డెవలప్మెంట్ అట్లాంటి అంశాలపై కూడా కేబినెట్ సమావేశంలో చర్చించబోతున్నారు. ఇక ప్రధానంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రధాన అస్త్రమైన 6 గ్యారంటీల్లో భాగంగా ఇప్పటికే 2 గ్యారంటీలను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తుంది. అందులో భాగంగా మరో 2
గ్యారంటీల హామీల అమలుకు సంబంధించి ఇప్పటికే ఇంద్రవెల్లిలో జరిగినటువంటి బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టతనిచ్చారు. అతి త్వరలోనే ఈ 2 గ్యారంటీలను అమలు చేస్తామంటూ చెప్పారు. అందులో భాగంగా 500 రూపాయలకే ఉచిత గ్యాస్ సిలిండర్ ను ప్రజలకు అందిస్తామంటూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వంలో వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత ప్రియాంక గాంధీని పిలిచి మరీ ఈ పథకాన్ని ప్రారంభిస్తామంటూ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దానిపైన ఈ రోజు కేబినెట్ లో ఎప్పుడు ఏ తేదీ నుంచి ఈ హామీని అమలు చేయాలనే దానిపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక మరో అంశం 200 యూనిట్ల లోపు వచ్చిన వారికి కరెంటు ఉచితంగా ఇస్తామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఈ మేరకు ఇప్పటికే ప్రజాపాలన ద్వారా అప్లికేషన్లు తీసుకున్నారు. ఈ మేరకు ఈ 200 లోపు యూనిట్లు కరెంటు బిల్లు వచ్చిన వారికి ఉచితంగా అమలు చేసే తేదీని కూడా కేబినెట్ లో చర్చించబోతున్నారు. ఇక గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ నోటిఫికేషన్ పై ఎప్పుడు విడుదల చేయాలనే దానిపైన చర్చించుతున్నారు. ఎందుకంటే ఫిబ్రవరి 1వ తేదీన గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేస్తామంటూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి డిక్లరేషన్ లో కావచ్చు, హామీల్లో పేర్కొన్న నేపథ్యంలో గ్రూప్ 1 నోటిఫికేషన్ ను వీలైనంత త్వరగా విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇక ఫిబ్రవరి 2వ వారంలో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ముందుగా గవర్నర్ ప్రసంగం ఉండబోతోంది. గవర్నర్ ప్రసంగం చేసే అంశాలకు కూడా కేబినెట్ ఆమోదం తెలపబోతోంది. ఇక అసెంబ్లీ సమావేశాల నిర్వహణ ఎప్పుడు ఉండాలి, ఏ రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావాలి అనే దానిపైన కూడా కేబినెట్ లో చర్చ జరగబోతోంది. ఇప్పటికే కొన్ని అంశాలపై శాఖల వారీగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా శ్వేతపత్రాలను విడుదల చేసింది. మరికొన్ని శాఖల పైన అసెంబ్లీ సమావేశాల్లో ఈ బడ్జెట్ సమావేశాల్లో శ్వేతపత్రాల విడుదల పైన కూడా మంత్రిమండలి చర్చించబోతుంది. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రధాన శాఖలకు సంబంధించి శ్వేతపత్రాలు విడుదల చేసి గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలను ప్రజలకు వివరిస్తామంటూ ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ అంశంపై కూడా కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. ఇక పంచాయతీరాజ్ చట్ట సవరణకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో కొన్ని సవరణలు చేసింది. ఆ సవరణలకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని సవరణలు చేసే అవకాశం కూడా మనకు ఈ కేబినెట్ లో చర్చకు వచ్చే అవకాశం కూడా మనకు కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సవీన్. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ సీట్ల కోసం దరఖాస్తుల గడువు ముగిసింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన బూస్టప్తో కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి పెట్టింది. ఈసారి ఎన్నికల్లో పెద్ద మొత్తంలో సీట్లు గెలవాలని కాంగ్రెస్ అగ్రనేతలు భావిస్తున్నారు. దీనిలో భాగంగా క్యాడర్కు దిశానిర్దేశం చేశారు. ప్లాన్లో భాగంగానే గత కొన్ని రోజులుగా దరఖాస్తులను స్వీకరిస్తోంది. నిన్నటితో ముగిసింది. దరఖాస్తులకు ఆశావాహుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. తెలంగాణలోని 17 పార్లమెంటు స్థానాలకు గాను 300కు పైగా దరఖాస్తులు వచ్చాయి. చివరి రోజు 160కి పైగా దరఖాస్తులు వచ్చాయి. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ సీట్ల కోసం దరఖాస్తుల గడువు ముగిసింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన బూస్టప్తో కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి పెట్టింది. ఈసారి ఎన్నికల్లో పెద్ద మొత్తంలో సీట్లు గెలవాలని కాంగ్రెస్ అగ్రనేతలు భావిస్తున్నారు. దీనిలో భాగంగా క్యాడర్కు దిశానిర్దేశం చేశారు. ప్లాన్లో భాగంగానే గత కొన్ని రోజులుగా దరఖాస్తులను స్వీకరిస్తోంది. నిన్నటితో గడువు ముగిసింది. దరఖాస్తులకు ఆశావాహుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాలకు గాను 300కు పైగా దరఖాస్తులు వచ్చాయి. చివరి రోజు 120కి పైగా దరఖాస్తులు వచ్చాయి. ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ లో అందిస్తారు. రాజు, చెప్పండి. రైట్ ప్రియా,
కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. ముఖ్యంగా పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేస్తుంది. ఇప్పటికే టీఈసీ సమావేశం ఏర్పాటు చేసి ఆ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మొత్తం కూడా ఏఐసిసి కార్యదర్శిగా ఉన్నటువంటి హరీష్ చౌదరి చైర్మన్ గా స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేయబోతా ఉంది. ఆ స్క్రీనింగ్ కమిటీకే పూర్తి బాధ్యతలు అప్పగిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసింది. దానిలో భాగంగానే ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి సభలు, సమావేశాలు, అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జులుగా ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో వారు ఇప్పటికే నియోజకవర్గ నేతలతో భేటీలు కావడం, సమీక్ష సమావేశాలు కూడా నిర్వహించడం అనేది జరిగింది. అనంతరం కూడా అభ్యర్థులు 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వారితో దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ఈ నెల జనవరి 31 నుంచి ఈ నెల 3వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం నడిచింది. ముఖ్యంగా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునేటటువంటి ఆశావాహుల నుంచి రిజర్వ్ స్థానాలు అయితే 25,000, జనరల్ కేటగిరీ స్థానాలు 12 ఉన్నాయి. ఆ 12 స్థానాలకు దరఖాస్తు చేసుకునే వారు 50,000 దరఖాస్తు రుసుం చెల్లించి గాంధీ భవన్ లో దరఖాస్తులు చేసుకున్నారు. అయితే నిన్న ఒక్కరోజే దరఖాస్తుల వెలువ వచ్చిందని చెప్పుకోవాలి. నిన్న ఒకరోజే 167 దరఖాస్తులు నమోదయ్యాయి. అయితే ఓవరాల్ గా 3 రోజుల పాటు సాగినటువంటి ఈ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో 306 దరఖాస్తులు ఇప్పటి వరకు గాంధీ భవన్ అయితే గడువు ముగిసే నాటికి తీసుకుంది. ఓవరాల్ గా పెద్ద ఎత్తున అటు ఖమ్మం, భువనగిరి, నల్గొండ, అలాగే రిజర్వ్ స్థానాలైనటువంటి 5 స్థానాలకు పెద్ద ఎత్తున ఆశావాహులు దరఖాస్తులు చేసుకున్నారు. ఒక్కో నియోజకవర్గానికి అత్యధికంగా 10కి పైగా ఈ యొక్క దరఖాస్తులు రావడం అనేది జరిగింది. ముఖ్యంగా అటు అత్యధికంగా ఖమ్మం, వరంగల్, నాగర్ కర్నూలు, పెద్దపల్లి నియోజకవర్గాలకు దరఖాస్తులు వస్తే అత్యల్పంగా మాత్రం హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి దరఖాస్తులు చేసుకున్నారు అభ్యర్థులు. అయితే ఏది ఏమైనప్పటికీ అభ్యర్థుల దరఖాస్తు ప్రక్రియ సజావుగా సాగింది. ఇప్పటికే 306 మంది అభ్యర్థులు కూడా దరఖాస్తు చేస్తున్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఈ యొక్క వడపోత కార్యక్రమం అనేది దఫల వారీగా నిర్వహించనుంది. అయితే ముఖ్యంగా మనం గమనిస్తే ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం కూడా కొంత హాట్ సీట్ గా మారింది. అక్కడ సీనియర్ నేతలు పోటీ పడుతూ ఉన్నారు. మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి, అలాగే మాజీ పిసిసి అధ్యక్షుడు వి హనుమంతరావు, వీరితో పాటుగానే డిప్యూటీ సీఎం గా కొనసాగుతున్నటువంటి బట్టి విక్రమార్క భార్య నందిని, మాజీ మంత్రులు, ప్రస్తుతం మంత్రులుగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు తనయుడు కూడా పోటీ పడుతూ ఉన్నారు. అంతేకాకుండా గడాల శ్రీనివాస్ గత 5 ఏళ్ల పాటు కూడా డిహెచ్ గా పనిచేసినటువంటి గడాల శ్రీనివాసరావు కూడా ఖమ్మంకు, అలాగే సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి దరఖాస్తు చేసుకున్నారు. వీరితో పాటుగానే కొంత రాజకీయ ప్రముఖులతో పాటు బిజినెస్ ప్రముఖులు కూడా వారు దరఖాస్తులు చేసుకున్నట్లయితే సమాచారం అంతా ఉంది. ఏది ఏమైనప్పటికీ ఖమ్మం సీట్ తో పాటుగా ఇటు భువనగిరి స్థానం నుంచి కూడా ఏదో ఒక స్థానం నుంచి ఏఐసిసి అగ్రనేత సోనియా గాంధీ లేదా ప్రియాంక గాంధీని పోటీకి దింపాలనేటటువంటి యోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. అయితే వారిని ఎక్కడి నుంచి పోటీకి దింపుతారు అనేది పక్కన పెడితే ఆయా స్థానాలకు కూడా పెద్ద ఎత్తున సీనియర్ నేతలు దరఖాస్తులు చేస్తున్నారు. అనంతరం కూడా మరోసారి పిఈసి సమావేశం జరుగుతుంది. అందులో ప్రాథమిక ఉడపోత కార్యక్రమం ఉంటుంది. అనంతరం స్క్రీనింగ్ కమిటీకి పంపిస్తారు. ఆ స్క్రీనింగ్ కమిటీలో కూడా చేసినటువంటి అభ్యర్థులను కూడా సిఈసి సమావేశానికి ఆ యొక్క అభ్యర్థుల పేర్లను పంపుతారు. ఈ మధ్యకాలంలో కూడా పలు సర్వేలు నిర్వహించిన అనంతరం అటు సునీల్ కనుగోలు టీం కావచ్చు, సెంట్రల్ లో ఉన్నటువంటి టీంలను సర్వేలు ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల బలాబలాలు కూడా సేకరించిన ఫలితాల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ అయితే కొనసాగనుంది. ప్రియా, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రాజు.
హైదరాబాద్లో జార్ఖండ్ ఎమ్మెల్యేల క్యాంపు కొనసాగుతోంది. జార్ఖండ్లో హేమంత్ సోరెన్ రాజీనామాతో నూతన ముఖ్యమంత్రిగా చంపై సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీల సంకీర్ణ ప్రభుత్వం శాసనసభలో రేపు బల నిరూపణ చేసుకోవాల్సి ఉంది. ఈ కూటమి ఎమ్మెల్యేలు 40 మందిని శుక్రవారం సాయంత్రమే హైదరాబాద్ శివారు షామీర్పేటలోని ఓ రిసార్ట్కు తరలించారు. వీరంతా రేపు ఉదయం రాంచీకి వెళ్లనున్నారు. రిసార్ట్లో ఉన్న ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ పార్టీ పటిష్ట భద్రత కల్పించింది. వీరి రక్షణ బాధ్యతలను తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపా దాస్ మున్ని, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్లు పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు బల పరీక్షలో పాల్గొనేందుకు మాజీ సీఎం హేమంత్ సోరెన్కు హైకోర్టు అనుమతి ఇచ్చింది. హైదరాబాద్లో జార్ఖండ్ ఎమ్మెల్యేల క్యాంపు కొనసాగుతోంది. జార్ఖండ్లో హేమంత్ సోరెన్ రాజీనామాతో నూతన ముఖ్యమంత్రిగా చంపై సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీల సంకీర్ణ ప్రభుత్వం శాసనసభలో రేపు బల నిరూపణ చేసుకోవాల్సి ఉంది. ఈ కూటమి ఎమ్మెల్యేలు 40 మందిని శుక్రవారం సాయంత్రమే హైదరాబాద్ శివారు షామీర్పేటలోని ఓ రిసార్ట్కు తరలించారు. వీరంతా రేపు ఉదయం రాంచీకి వెళ్లనున్నారు. రిసార్ట్లో ఉన్న ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ పార్టీ పటిష్ట భద్రత కల్పించింది. వీరి రక్షణ బాధ్యతలను తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపా దాస్ మున్ని, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్లు పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు బల పరీక్షలో పాల్గొనేందుకు మాజీ సీఎం హేమంత్ సోరెన్కు హైకోర్టు అనుమతి ఇచ్చింది. తెలంగాణలో పరిశ్రమల విస్తరణ, అభివృద్ధి నేపథ్యంలో టీఎస్ఐఐసి విభాగపు అధికారులతో మంత్రి శ్రీధర్ బాబు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. బషీర్బాగ్లోని సంస్థ కార్యాలయంలో జరిగిన సమావేశంలో సంస్థ కార్యకలాపాలు, విభాగాలు, పనితీరు, ల్యాండ్ బ్యాంక్, భూ కేటాయింపులు, వాటి వినియోగం తదితర అంశాలపై పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, సంస్థ ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి సంస్థ అధికారులతో కలిసి సమీక్షించారు. రాష్ట్ర విభజనకు ముందు జరిగిన భూ కేటాయింపులు, తర్వాత జరిగిన కేటాయింపులపై మంత్రి సమీక్షించారు. 2014 తర్వాత జరిగిన భూ కేటాయింపులు, ఏ కంపెనీలు ఎంత మేర ఏ అవసరాల నిమిత్తం భూమి పొందింది, ప్రస్తుత వినియోగం ఎంత, నిరుపయోగంగా ఉన్న భూముల వ్యవహారాలపై మంత్రి ఆరా తీశారు. ఏళ్లు గడిచిన సంబంధిత కంపెనీలు భూములు వినియోగించుకోకపోవడంపై అధికారుల ద్వారా ఆరా తీశారు. భూములు పొందిన సంస్థలు వారి ప్రయోజనాలకు కాకుండా థర్డ్ పార్టీలకు లీజుకు ఇచ్చిన అంశాలపై ఆరా తీశారు. అలా థర్డ్ పార్టీలకు జరిగిన లీజు అగ్రిమెంట్లు పొందుతున్న ఆదాయం అంశాలపై నివేదిక సమర్పించాలని సంస్థ ఉన్నతాధికారులను ఆదేశించారు. గతంలో భూములు పొంది ఈడీ, సిబిఐ లాంటి సంస్థలు జప్తు చేసిన భూములపై హక్కు తిరిగి పొందేలా న్యాయస్థానంలో పోరాటం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. జాయింట్ వెంచర్లో భాగంగా పలు సంస్థలు, కంపెనీలు డివిడెండ్, షేర్ హోల్డ్ అమౌంట్ చెల్లించని అంశాలపై మంత్రి నివేదిక అందించాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా ఏర్పాటు జరిగిన పలు పారిశ్రామిక పార్కుల ప్రస్తుత పరిస్థితిపై సంస్థ అధికారులు మంత్రికి వివరించారు. టీఎస్ఐఐసి అధికారులు అందరూ అందుబాటులో ఉండాలని, చాలా జిల్లాల్లో ప్రజాప్రతినిధులకు అధికారులు అందుబాటులో ఉండడం లేదన్న వార్తలు వినిపిస్తున్నాయని, ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సూచించారు. వైసీపీకి రాజీనామా చేసిన మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి నేడు జనసేన పార్టీలో చేరనున్నారు. మంగళగౌరిలోని జనసేన రాష్ట్ర కార్యాలయంలో మధ్యాహ్నం పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరేందుకు సన్నాహాలు చేశారు. బాలశౌరితో పాటు కృష్ణా జిల్లాకు చెందిన పలువురు వైసీపీ నేతలు కూడా జనసేన తీర్థం పుచ్చుకోనున్నారు. గుంటూరు, కృష్ణా 2 జిల్లాల నుంచి భారీ ప్రదర్శనతో బాలశౌరి, ఆయన అనుచరులు మంగళగిరికి రానున్నారు.
గత 2-3 రోజులుగా విజయవాడ, గుంటూరులోని ఎంపీ బాలశౌరి కార్యాలయానికి పెద్ద ఎత్తున అభిమానులు, మద్దతుదారులు చేరుకొని సంఘీభావం తెలుపుతున్నారు. గుంటూరులోని ఎంపీ ఇంటి నుంచి మధ్యాహ్నం 3 గంటలకు ర్యాలీగా బయలుదేరి కాజా కోల్గేట్ వద్ద చేరుకుంటారు. మరోవైపు కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ నుంచి జనసేన జిల్లా అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ ఆధ్వర్యంలో జన సైనికులు, బాలశౌరి మద్దతుదారులు కలిసి ప్రదర్శనగా బయలుదేరి చెల్లపల్లి, మచిలీపట్నం, విజయవాడ మీదుగా కాజా వద్దకు చేరుకుంటారు. అక్కడి నుండి అంతా కలిసి జనసేన కార్యాలయానికి వెళ్లేలా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. పద్మవిభూషణ్ పురస్కారానికి ఎంపికైన ప్రముఖ సినీ హీరో చిరంజీవికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తనకు పురస్కారం ప్రకటించిన సందర్భంగా చిరంజీవి హైదరాబాద్లో విందు ఏర్పాటు చేశారు. దీనికి హాజరైన సీఎం మెగాస్టార్కు పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. చిరంజీవికి అవార్డు రావడం మనందరికీ గర్వకారణమని అన్నారు. సినీ హీరో రామ్ చరణ్ను ఆలింగనం చేసుకొని కొద్దిసేపు మాట్లాడారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, మాజీ మంత్రి డీకే అరుణ, సినీ నిర్మాత టి సుబ్బిరామరెడ్డి, పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. పద్మ అవార్డు గ్రహీతలను తెలంగాణ ప్రభుత్వం సత్కరించనుంది. ఉదయం 11 గంటలకు హైదరాబాద్ శిల్పకళా వేదికలో రాష్ట్ర ప్రభుత్వం సత్కరించనుంది. పద్మ అవార్డు గ్రహీతలను సత్కరించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మెగాస్టార్ చిరంజీవితో పాటు మరో 6 పద్మ అవార్డు గ్రహీతలకు సత్కరించనుంది రేవంత్ రెడ్డి. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మెగాస్టార్ చిరంజీవికి కేంద్రం పద్మవిభూషణ్ ప్రకటించింది. వారితో సహా మొత్తం 5 కేంద్రం పద్మవిభూషణ్తో సత్కరించింది. గణతంత్ర దినోత్సవ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక పౌర పురస్కారాలను ప్రకటించింది. పలు రంగాల్లో విశేష సేవలు అందించిన వారిని గుర్తించి ఈ అవార్డులకు ఎంపిక చేసింది. ఈ ఏడాది మొత్తం 132 మందికి పురస్కారాలు ప్రకటించగా 5 పద్మవిభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 110 మందికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి. దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను బీహార్ జననాయక్, మాజీ సీఎం కర్పూరి ఠాకూర్కు ప్రకటించారు. గత ప్రభుత్వ ఎమ్మెల్యేలు కబ్జాలకు, రౌడీజానికే పరిమితమయ్యారని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. గ్రేటర్ వరంగల్లోని పలు అభివృద్ధి కార్యక్రమాలపై దేవాదాయ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వరంగల్పై సవతి తల్లి ప్రేమ చూపెట్టిందన్నారు. వరంగల్ను 2వ అతిపెద్ద సిటీగా తయారు చేస్తామన్నారు. వద్దన్నపేటలో గ్రౌండ్ వరంగల్ బస్టాండ్ను నిర్మిస్తామన్నారు. ఇంద్రవెల్లి సభపై ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యల్ని మంత్రి తప్పుబట్టారు. లిక్కర్ రాని మాట్లాడితే ప్రజలు నమ్మరంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నేను ఒక్కటే అడుగుతా ఉన్నా,
భద్రాద్రి శ్రీరాముడికి పట్టు వస్త్రాలు నీ పట్టుకొని పోయిండు మీ అన్న కొడుకు. ఆయన ఏ హోదాలో పోయిండో దానికి ఒక్కదానికి ఆన్సర్ చెప్తే వీటన్నిటికీ కూడా ఆన్సర్ దొరుకుతుంది అనేది నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వ నిధుల దుర్వినియోగం గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు అస్సలు లేదని చెప్తా ఉన్నాను. ఈరోజు 100 కోట్లు 200 కోట్లు పెట్టి మీ సొంత ఫ్లైట్ కొనుక్కునే స్థాయికి మీరు ఎట్లా ఎదిగారు అని అడుగుతా ఉన్నాను. అమెరికాలో అంట్లు దొమ్ముకున్నటువంటి వచ్చి ఈరోజు తెలంగాణ ప్రజల సొమ్మును దోసుకొని తిని కోట్ల రూపాయలు కోట్లకు పడగలెత్తి ఈరోజు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది మీరు కాదా అని చెప్పి అడుగుతా ఉన్నారు. ఈరోజు లిక్కర్ స్కామ్లో ఇరుక్కొని లిక్కర్ రాణిగా పేరుంది. ఈరోజు బీజేపీ కాళ్ళ మీద పడి మిమ్మల్ని అరెస్ట్ చేయకుండా ఈరోజు మీరు ఇది ఇంటర్నల్గా అండర్స్టాండింగ్తో పోయి ఈరోజు బయట పడ్డది మీరు కాదా అని చెప్పి అడుగుతా ఉన్నారు. మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను విచారిస్తున్న క్రమంలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 4వ రోజు విచారణలో భాగంగా ఏసీపీ కీలక సమాచారం సేకరించింది. గతంలో రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ కార్యదర్శిగా పనిచేసిన నేపథ్యంలో అతడి కార్యాలయంలో సోదాలు నిర్వహించింది. ఏసీబీ అధికారులు అతడిని వెంట తీసుకువెళ్లి కార్యాలయంలోని లాకర్లను తెరిచారు. ఈ క్రమంలో మరో 2 బినామీలకు సంబంధించిన సమాచారం లభ్యమైనట్లు తెలిసింది. ఇద్దరు బినామీల పేరిట నల్గొండ జిల్లాలో అరెకరల వ్యవసాయ భూములు, హైదరాబాద్ శివార్లలో 2 ఓపెన్ ఫ్లాట్లకు సంబంధించిన దస్త్రాలను గుర్తించారు. కొన్ని పట్టా పాస్బుక్లను స్వాధీనం చేసుకున్నారు. వారి గురించి అడిగితే శివబాలకృష్ణ నుంచి సరైన సమాధానాలు లభించలేదు. ఈ నేపథ్యంలో ఆస్తులు కొనుగోలు, వాటి ఆదాయ మార్గాలపై అతడిని ప్రశ్నించడంతో పాటు బినామీలకు నోటీసులు జారీ చేసి విచారించాలని నిర్ణయించారు. మరోవైపు అతడు అడ్డదారిలో సంపాదించిన సొమ్ముతో స్థిరాస్తి వ్యాపారం నిర్వహించినట్లు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు అందిన నేపథ్యంలో ఆ దిశగా విచారణ జరిపారు. కొన్ని స్థిరాస్తి సంస్థలు, ఇన్ఫ్రా కంపెనీల్లో పెట్టుబడుల గురించి అడిగి సమాధానాలు రాబట్టినట్లు తెలిసింది. శివబాలకృష్ణ సోదరుడు శివ నవీన్ కుమార్ను ఏసీబీ అధికారులు పిలిచి విచారించారు. అతడికి భార్యకు జనగామ, గజ్వేల్, కొడకండ్ల, మొత్కూర్, పాలకుర్తి, రిమ్మనగూడ, బీబీనగర్ తదితర ప్రాంతాల్లో స్థిరాస్తులు ఉన్నట్లు తేలడంతో వాటి గురించి వివరించారు. గతేడాది డిసెంబర్లో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ కారు పంజగుట్టలో బార్కెడ్ను ఢీకొన్న ప్రమాదానికి సంబంధించిన కేసులో దర్యాప్తును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. ఎలాంటి ఆధారాలు లేకుండా కేసులో ఇరికిస్తున్నారని, తమపై కేసును కొట్టివేయాలని, అప్పటి వరకు దర్యాప్తును నిలిపివేయాలని కోరుతూ షకీల్ మరో 5గురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పంజగుట్ట పోలీసులు షకీల్ కుమారుడు సాహిల్కు బదులు అబ్దుల్ ఆసిఫ్పై కేసు నమోదు చేయడం, తరువాత సాహిల్ దేశం విడిచి వెళ్లిపోవడానికి సహకరించడంపై కేసులు నమోదయ్యాయి. పిటిషనర్ల తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఎలాంటి ఆధారాలు లేకుండా కేసులో నిందితులను చేర్చుతూ వెళ్తున్నారన్నారు. పిటిషనర్లపై కఠిన చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. దీనిపై పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి నాగేశ్వరరావు అభ్యంతరం వ్యక్తం చేస్తూ అధికారుల సాయంతో నిందితులు దుబాయ్ పారిపోయారని తెలిపారు. అక్కడి నుండి ఇక్కడ పిటిషన్ దాఖలు చేసి స్టే కోరుతున్నారని, వారి తరపున పిటిషన్ దాఖలు చేయాలంటే దుబాయ్ ఎంబసీ అధికారులు ధృవీకరించాల్సి ఉంటుందన్నారు. ఈ వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి పిటిషన్లో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడానికి నిరాకరిస్తూ విచారణను వాయిదా వేశారు. ఇవి మార్నింగ్ ఎడిషన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.